కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి పైన పలు కేసులు నమోదయ్యాయి. సంచలనాలకు మారుపేరైన శ్రీరెడ్డి తన నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం తనపై కేసులు నమోదైన దృష్ట్యా అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు ఆమె స్వయంగా చేతిరాతతో లేఖ రాశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇందులో ముందుగా నారా లోకేష్ ను ఉద్దేశించి రాస్తూ ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి అని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాను పుట్టింది గోదావరైనా పెరిగింది మొత్తం విజయవాడలో అని, తనకు లోకేష్ సామాజిక వర్గానికి చెందిన వారే 95% స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో తన తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేసినట్లు చెప్పింది. అంతేకాదు అమరావతి రాజధానిగా రావడం తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషపెట్టిందని, తమకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని, అందువల్ల తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారని అన్నారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని, అయినా తనకు అంత స్థాయి లేదని చెబుతూ ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు, కూటమిలో ఉన్న అందరూ చేస్తున్న అటాక్ తర్వాత తనకు ఓ విషయం అర్థమైందని, అదేమిటంటే తాను ఇంతకాలం ఎంతమందిని బాధపెట్టానో అంటూ రాసింది. ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఇంతకాలం ఎలా మాట్లాడింది తనకే తెలియడం లేదని, అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోమ్ మినిస్టర్కు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి, 99 ప్రైమ్ టీవీ, పవన్ కళ్యాణ్, వీర మహిళలకు తన క్షమాపణలని రాసుకొచ్చింది. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ. అయితే ఇప్పటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఈ లేఖ కాదని, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ధి మారుతుందని అనుకోవద్దని, అలా జరిగితే ప్రైవేటు వ్యక్తులతో తనను ఏమైనా చేసుకోవచ్చని, ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని తమ కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నట్లు శ్రీరెడ్డి లేఖలో రాసుకొచ్చారు. ఇక ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారని, దయచేసి తన కుటుంబాన్ని కాపాడాలని, తన బాధ తనకంటే ఎక్కువగా ఇంతమందిని పరిపాలించే మీకే బాగా అర్థమవుతుందని, కేసుల నుంచి తనను విముక్తురాలిని చేయాలని కోరారు. జగన్కి రాసిన లేఖలో జగన్ భారత్కి హృదయపూర్వక నమస్కారాలంటూ ప్రారంభించి, ఈ జన్మకు మిమ్మల్ని నేరుగా కలిసే అదృష్టం కానీ, కలిసి ఫోటో దిగే అవకాశం లేదని, ఆ అదృష్టానికి నేను నోచుకోలేదని రాసింది. వైసీపీకి తన పేరుతో చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు శ్రీరెడ్డి పేర్కొంది. తాను గతంలో చేసిన పనికి నేడు మీడియాలో చాలా మంది పార్టీని దుమ్మెత్తిపోయడం తనను మానసికంగా కృంగదీసిందని, పార్టీని పలువురి మాటల దాడిలో సేవ్ చేస్తున్నానని అనుకున్నానే తప్ప డ్యామేజ్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయానని ఆమె చెప్పింది. తాను వైసీపీ సభ్యురాల్ని కానప్పటికీ సాక్షిలో పనిచేసినప్పటి నుంచి జగన్, భారతిలపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని, ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు. తన పాపం మీకు అంటుకోకూడదని, తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధపెట్టాయో అర్థం చేసుకోగలనని చెప్పింది. ఈ సందర్భంగా తాను వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేదని, తనను క్షమించాలని కోరుతూ ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.